నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సనోజ్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా కీలకమైనటువంటి ఇది ఒక అంశంగానే మనం చూడాలి. దాదాపుగా 50 ఏళ్ల వయసు ఉన్నటువంటి అతను ఒక యువతిని మోసం చేసినటువంటి కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. 2020లో తనకు పరిచయమైనటువంటి యువతి సినిమాల్లో అవకాశం కల్పిస్తానని చెప్పి నమ్మించి మోసం చేసి ఆ యువతిని తన దగ్గరే పెట్టుకొని శారీరకంగా వాడుకొని 3 సార్లు అబార్షన్ చేయించి ఇప్పుడు నీ దారేదో నువ్వు చూసుకో అని చెప్పి బయటకు పంపించినటువంటి సందర్భంలో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో అరెస్ట్ చేశారు. ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఏదైతే కుంభమేళాలో రుద్రాక్షమాలలు పూసలు అమ్ముకున్నటువంటి ఒక సెన్సేషనల్గా మారినటువంటి మోనాలిసా బోమ్స్లే ఆ యువతిని సినిమాల్లో అవకాశం కల్పిస్తున్నానని చెప్పి ఆయన ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశాడు. ఆ డైరెక్టరే ఇప్పుడు అరెస్ట్ అయింది. అంటే సినిమా అవకాశాల పేరుతో యువతులను ట్రాప్ చేయటం, ఎవరైతే సినీ రంగం పట్ల ఆసక్తి కనబరుస్తారో వారిని టార్గెట్గా చేసుకున్నటువంటి ఈ డైరెక్టర్ ఎన్నో అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2020లో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి ఒక యువతని నీకు మంచి అవకాశాలు కల్పిస్తానని చెప్పి తన దగ్గరకు పిలిపించుకొని అక్కడే పెట్టుకున్నాడు. అమాయక ఈ యువతలు ఏం చేస్తారు, సినిమాల్లో అవకాశం కదా అని చెప్పి గుడ్డిగా ఎవరిని పడితే వారిని నమ్మేయటం, వారి జీవితాన్ని వారు సర్వనాశనం చేసుకోవటం. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి అంశాలు కనుక మనం పరిశీలిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. దాదాపుగా 3 సార్లు అబార్షన్ చేయించాడంట ఆ యువతికి. నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అంటే మరి ఆ అమ్మాయి కూడా, అమ్మాయి వయసు 22, అతను 50. ఇక్కడ సినిమాల్లో అవకాశం కల్పిస్తానని చెప్పి ఆశ చూపించడం ఒకటి, తర్వాత వచ్చినటువంటి వారిని శారీరకంగా లోబరుచుకోవడం. ఇప్పుడు ఆ డైరెక్టర్గా కూడా గతంలో అంత పేరు ఉండేది కాదు. ఆయన తీసినటువంటి సినిమాలు సందేశాత్మకమైనటువంటివే. కానీ ఎప్పుడైతే ఆ డైరెక్టర్ గురించి సెర్చింగ్ అనేది జరిగిందంటే, ఎప్పుడైతే కుంభమేళాలో ఆ యొక్క యువతి ఫేమస్ అయిందో, రాత్రికి రాత్రే స్టార్ అయిందో, నేను నెక్స్ట్ తీసేటువంటి సినిమాలో తనకు అవకాశం కల్పిస్తున్నాను అని చెప్పి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశాడు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాడు వెళ్ళి. అంతా ఓకే అయిపోయింది, షూటింగ్ త్వరలోనే ప్రారంభం. ఈలోపు ఇలా జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఆ మోనాలిసా బోమ్స్లు ఎవరైతే ఉన్నారో అతనితో చేసుకున్నటువంటి ఒప్పందం క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే మరి ఇటువంటి నీచుడి దగ్గర పని చేయాలి, యాక్ట్ చేయాలంటే వారు కూడా భయపడతారుగా, ఏ తల్లిదండ్రి అయినా. ఇప్పుడు ఇలా ఒక్క అమ్మాయినే కాదు, చాలామందిని మోసం చేశాడు అనేది ఎవరు కూడా బయటకు వచ్చి చెప్పట్లే. కానీ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది ఏంటంటే, దాదాపుగా 12 మందిని ఇలాగే సినిమాల్లో అవకాశం కల్పిస్తానని చెప్పి మోసం చేశాడట. దీనికి సంబంధించి ఎవరైనా సరే ఆయన చేతిలో మోసపోయినటువంటి వారు ఉంటే డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పి ఢిల్లీ పోలీసులు కోరుతున్నారు. మీ వివరాలు మేము గోప్యంగా ఉంచుతాం, కానీ మీరు డేర్గా వచ్చి చెప్పండి. ఎవరైతే 4 సంవత్సరాలు తన దగ్గరే ఉన్నటువంటి ఆ యువతి ఒక రకంగా చెప్పాలంటే నిర్బంధించి అత్యాచారం చేసి శారీరకంగా వాడుకున్నాడు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి చూడండి. మొత్తానికైతే ఇది ఇటువంటి వారి పట్ల ప్రజలు, ముఖ్యంగా యువతులు, మహిళలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏదో ఒక రకమైనటువంటి మోజులో పడి సినిమాలని, షికార్లని మనం చూస్తున్నాం. ఆ లేడీ అగౌరితో కూడా శ్రీవర్షిని అదే రకమైనటువంటి విధానంతో వెళ్ళిపోయింది, సనాతన ధర్మం అని పేరుతో. ఆ యువతని ఏం చేస్తుందో, ఎవరికి అమ్ముతుందో ఏంటో తెలియనటువంటి పరిస్థితి. వారి ఫ్యామిలీ అంతా కూడా మా కూతుర్ని మాకు అప్పగించండి, ఇప్పించండి అని చెప్పి తిరుగుతూనే ఉన్నారు పాపం. అంటే కొంతమంది కామాంధులు, మానవుల రూపంలో ఉన్నటువంటి మృగాలు అనాలి, మానవ మృగాలు. వారి కరెక్ట్ టైటిల్ సెట్ అయ్యేదంటే మానవ మృగాలు. వారి కామ వాంఛ, కామ కోరికలు తీర్చుకోవడానికి ఎవరైతే యువతులు ఉంటారో వారి యొక్క అభిరుచులను ఆధారంగా చేసుకొని ఇదిగో ఇలా డైరెక్టర్లా మోసం చేయటం ఇప్పటికి కూడా మన సమాజంలో ఎన్నో సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అయినా సరే మార్పు అనేది రావట్లా. దయచేసి మా ఛానల్ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాం, దయచేసి మన కని పెంచినటువంటి తల్లిదండ్రులను ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. మనం చేసేటువంటి పనుల పట్ల మనం ఏం చేస్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో స్నేహం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.